రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మా హోటల్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్దది. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్, సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోయినాయి. గాంజా గ్యాంగ్కి ఒకసారి మద్దతు అంటాడు, లాటరీలు అమ్మేవాడికి బెట్టింగులు చేసేవాడికి తేడా ఏంటండి? అతను చనిపోయిన సంవత్సరానికి మనోడు ఓదార్పు యాత్రలని బయలుదేరాడు. ఇంత దౌర్భాగ్యం మనకే ఉంది. ఒక మినిస్టర్ అయ్యుండి ఏం మాట్లాడారండి రైతుల్ని? తన కుటుంబానికి విలువ ఇవ్వనోడు మహిళలకి, మిగతా మహిళలకి ఇస్తాడని ఎలా అనుకుంటాం? మన అమాయకత్వం కాకపోతే. తన తల్లినే కోర్టుకు లాగిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టుని షర్మిల గారి పుటక గురించి విమర్శించావు అంటే నీ తల్లి క్యారెక్టర్ నువ్వు తక్కువ చేసినట్టే కదా. ఇలాంటి దుర్మార్గుడు, నీచుడు. కాబట్టి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం శిక్ష వేయటం కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ పంచభూతాల నుంచి మాత్రం శిక్ష డెఫినెట్ గా వస్తుంది. వాళ్ళ నాన్నగారికి అదే జరిగింది, ఇతగాడికి అంతకన్నా ఇంకెక్కువే జరిగింది. వెన్నెల గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి దుమారం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన అసలు మహిళా నేతలు ఏమనుకుంటా ఉన్నారు, మీకేమనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం అండి. భారతీయ మహిళలు అనగానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో గౌరవిస్తారు. అంటే మన దేశంలో మహిళకి ఉన్నటువంటి గౌరవం అలాంటిది. మరి అంత గొప్ప సంస్కృతి, చరిత్ర కలిగిన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ లాంటి ఒక ఆర్థిక ఉన్మాది, ఒక తీవ్రవాది, ఒక నేరపూరితమైన చరిత్ర కలిగిన వంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అనేది, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా వీళ్ళు ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం అండి. ఇవాల్టి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నారు. సునీత విలియమ్స్ లాంటి వాళ్ళని మనం చూస్తున్నాము భారతదేశం తరపున. ఇప్పుడు చూసుకుంటే కూడా పార్లమెంట్ లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ మహిళలకి 33% రిజర్వేషన్ కూడా అమలు చేశారు. ఇవాళ మహిళలకి ఇస్తున్న ప్రాముఖ్యత, గౌరవం, ఆ స్థానాలు అలాంటివి. గతంలో కూడా చూసుకుంటేనండి భారతదేశ చరిత్రలో మీరు ఏ రాష్ట్ర రాజకీయ పార్టీలైనా కూడా చూడండి, ప్రజా విధానాల కోసం లేదంటే గవర్నమెంట్ తీసుకున్న విధి విధానాలు ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు ప్రజా సమస్యల మీద వాళ్ళు స్టాండ్ తీసుకుని చర్చలు జరపడం కానివ్వండి, లేదంటే ర్యాలీలు చేయటం కానివ్వండి, ధర్నాలు చేయటం కానీ మనం చూసాము. ఇవన్నీ రాజకీయంగా జరిగేవి. కానీ ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది స్థాపించారో, వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే ఒక కొత్త రాజకీయ ధోరణి తీసుకొచ్చారు, ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులుగా ఉండాలన్నా, కార్యకర్తలుగా ఉండాలన్నా వాళ్ళకి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళకి క్రిమినల్ మైండ్ సెట్ ఉండాలి, క్రూయాలిటీ ఉండాలి, ఎథిక్స్ ఉండకూడదు, వాల్యూస్ ఉండకూడదు, మోరల్స్ అంటే ఏంటో మీనింగ్ కూడా తెలియకూడదు, వాళ్ళు భూ కబ్జాలు చేసి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆఖరికి వాళ్ళకి భాష పట్ల స్పృహ లేకుండా మాట్లాడాలి, మహిళలన్న గౌరవం ఉండకూడదు. ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో పార్టీ కార్యకర్తలుగా కానివ్వండి, నాయకులుగా కానివ్వండి, వారి వారి లెవెల్స్ ని బట్టి, వాళ్ళ విషపు ధోరణి, మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా క్వాలిఫై అయిపోతారు. ఇలాంటి పార్టీ, ఇలాంటి ప్రజా ప్రతినిధి ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అండి. వీళ్ళు ఓడిపోయాక కూడా వీళ్ళ ధోరణి ఎలా ఉంది అనేది, వీళ్ళకి అధికారం ఒక్క ఛాన్స్ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి అక్క చెల్లెమ్మల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కేవలం అధికారాన్ని, ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్షపూరిత, నేరపూరితమైనటువంటి కక్ష సాధింపుల చర్యల కోసమే అధికారాన్ని వాడుకున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా ఓడించి 151 తలల రావణాసుని సంహరించి 11 సీట్లకి కూర్చోబెట్టారు. అంటే ప్రజలిచ్చిన ఈ తీర్పుతో
చెప్పడంతో జగన్మోహన్ రెడ్డికి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. కాబట్టి ప్రజల మీద కక్ష కట్టాడు ఇప్పుడు. అందుకని ఏమంటున్నాడు, మీరు జగన్ 2.0 చూస్తారు అని మాట్లాడుతున్నాడు. ఈ 2.0లో ఏంటి, రప్ప నరుకుతాము, బుద్ధుందా? తను ఒక మాజీ ముఖ్యమంత్రి. వీళ్ళకి ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగిద్ది, ఇంతమందికి మేము పర్మిషన్ ఇవ్వం అని చెప్పి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడతారు. అంపటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళందరూ. మరి ప్రెస్ ముందు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండానే మాట్లాడుతున్నాడా? ఆ మాత్రం స్పృహ తెలియట్లేదా జగన్మోహన్ రెడ్డికి? రప్ప నరుకుతానన్నాడా? నరుకుతాము, తప్పేంటి అని మాట్లాడతాడేంటి? పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను, మంచిది కదా. అంటే వాళ్ళ అధ్యక్షుడు ఎలా అయితే ఉన్నాడో మొత్తం ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగానే ఉన్నారు. అంటే ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇటు పక్క కేవలం తెలుగుదేశం పార్టీ మహిళలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు కానీ, లేదంటే మహిళలకు సపోర్ట్ గా ఉండేటువంటి సంఘాలు కానీ, వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చి దాడులు చేస్తా ఉన్నా, లేదంటే దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా, ఇప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇప్పటికీ అదే మాటలు కట్టుబడి ఉన్నాను, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అంత మాట్లాడటం? ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఏమంటున్నారు, నన్ను రాజకీయంగా విమర్శించారు కాబట్టి నేను కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను అన్నారు. రాజకీయంగా విమర్శించారు ఆవిడ, వ్యక్తిగతంగా విమర్శించాల, వ్యక్తిగత దూషణలు చేయాల ప్రశాంతి రెడ్డి గారు. ఆ రోజు ఆవిడ మీటింగ్ లో ఏం మాట్లాడారంటే, గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా తట్టమట్టేశాడా, ఏమన్నా అభివృద్ధి చేశాడా అని చెప్పి మాట్లాడారు. దీని మీద మీరు చర్చలు జరపండి. మీరు నేను అవినీతి చేయలేదు అని చెప్పి మీరు ప్రజల సమక్షంలో మీరు చర్చకు రమ్మని చెప్పి స్వాగతించండి, తప్పలేదు. అంతేగాని ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి విమర్శిస్తావా? నువ్వు ఒక ప్రజా ప్రతినిధివేనా? అనిల్ కుమార్ యాదవ్ ఎక్స్ మినిస్టర్ అయ్యుండి అతను మాట్లాడేటప్పుడు వాళ్ళ నవ్వులు చూసారండి. ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి రాజకీయాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో దిగజారిపోయినాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన కాడి నుంచి ఒక రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు. ఎలా? మహిళల్ని బాడీ షేమింగ్ చేయటం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం, అన్పార్లమెంటరీ వర్డ్స్ తో మాట్లాడటము, దౌర్జన్యంగా అరెస్టులు చేయటం, దాడులు చేయటం, దోపిడీలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఇవి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విష సంస్కారం అన్నమాట. ఏమన్నా ప్రజా విధానాలు, విధి విధానాల గురించి ఎవరైనా మాట్లాడితే కామన్ పీపుల్ ని కూడా వదలరండి వీళ్ళు. మీరు ప్రజా ప్రతినిధులు అంటున్నారు, మహిళా ప్రజా ప్రతినిధుల గురించి అంటున్నారు. అరే కామన్ అమరావతి మహిళలనే వదలలేదు వీళ్ళు. సోషల్ మీడియాలో ఫొటోస్ మాఫింగ్ చేయటం, ఇవే కదండి. మనం గడిచిన 5-6 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా ఈ వైసీపీ లీడర్లు అందరూ కూడా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవటం కోసం వీళ్ళ అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన ఇది ఉంది అనేది కూడా మర్చిపోయి, విలువలు కోల్పోయి మాట్లాడారు. ఇవన్నీ మనం చూడలేదంటారా? కూడా మనం చూసాం. విధంగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది క్యాడర్ ని ఒకనొక సభలో ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు విమర్శిస్తా ఉంటే, కొంత వ్యక్తిగత విమర్శలకు పోతున్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి అని చెప్పి ఆపేసినటువంటి పరిస్థితి. వాడేది ఇష్టం మాట్లాడినంత మాత్రాన మీకేం అవసరం? వ్యక్తిగతంగా పోవద్దండి. కరెక్టే సార్, కానీ 4 ఏళ్ళు మంచోడు అన్నవాడు ఎంత ఎమోషన్ ఉన్నా వ్యక్తిగతంగా ఎవరు పోవద్దు. ఓకే సార్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సభలు ఎప్పుడు జరుగుతా ఉన్నా మాట్లాడుతూ ఉంటే వెనక కూర్చొని అవ్వడం పరిస్థితులు చూసాం. నిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా మాజీ మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా వెనక ఉండి కనీసం ఆపేటువంటి ప్రయత్నం కానీ, చెప్పేటువంటి ప్రయత్నం కానీ లేనటువంటి పరిస్థితి. అంటే ఈ డిఫరెన్స్ ఎలా చూడవచ్చు టీడీపీకి? అంటే విషనరీకి ప్రిషనరీకి ఉన్న డిఫరెన్స్ అండి ఇది. విషనరీ లీడరు, విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగం పట్ల గౌరవం, చట్టం పట్ల గౌరవం కలిగిన వ్యక్తి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి మనం సమాధానం చెప్పాలి అని చెప్పి బాధ్యత కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఆయన ప్రమాణ స్వీకారం చేశాక మొదటి నెలలో పెనమాకులో పెన్షన్ పంచడానికని వెళ్లారు. స్వయాన ముఖ్యమంత్రి గారే వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కానివ్వండి, సభల్లో కానివ్వండి, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన, బాడీ షేమింగ్ చేసిన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టున్న, వాళ్ళని హెరాస్ చేస్తున్న సోషల్ మీడియాలో ఎవరిని ఉపేక్షించేది లేదు. చట్టం దాని పని అది చేస్తుంది, తాట తీస్తాము మహిళల జోలికి వెళ్తే అని చెప్పి. దానికి ఉదాహరణ సొంత కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డి గారిని విమర్శిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి ఒక వీడియో చేశాడు. తను క్షమాపణ కూడా చెప్పాడు. అయినా సరే తన పార్టీ కార్యకర్త లేదా క్షమాపణ చెప్పాడని కూడా కాకుండా చట్టాన్ని గౌరవిస్తూ తను చేసిన తప్పుకి తనకి శిక్ష అమలు చేసేలాగా చర్యలు తీసుకున్నారు. ఆ రోజు మాట ఇచ్చారు, నా సొంత పార్టీ కార్యకర్తలైనా నేను ఉపేక్షించను, క్షమించేది లేదు మహిళల జోలికి వెళ్తే అని. దానికి స్టాండ్ తీసుకున్నారు, నిలబడ్డారు. ఆ విషయంలో మనం కిరణ్ ఎగ్జాంపుల్ మనం చూసాము. మరి ప్రిజనరీ కదా జగన్మోహన్ రెడ్డి, తన కుటుంబానికే విలువ ఇవ్వనోడు మహిళలకి, మిగతా మహిళలకి ఇస్తాడని ఎలా అనుకుంటాం
ఊరుకుంటాం మన అమాయకత్వం కాకపోతే? నా అక్క చెల్లెమ్మలు నన్ను దీవించండి, ఆశీర్వదించండి అని ఆ అక్క చెల్లెమ్మల ఓట్లతో 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక అమరావతి మహిళల్ని పట్టుకుని కుక్కట్పల్లి ఆంటీస్ అని మాట్లాడారు, బాడీ షేమింగ్లు చేశారు. అమరావతి మహిళల గురించి వాళ్ళేం నీలాగా రాజకీయ ఆంక్షతోనో పదవి కాంక్షతోనో వాళ్ళేం ధర్నాలు చేయలా. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కాబట్టి మీరు ఆ రోజున ఏదైతే ప్రతిపక్షంలో ఉండి స్వాగతిస్తున్నానని చెప్పారో దాన్ని అమలు చేయండి, ఆ మాటకి మీరు కట్టుబడండి, అమరావతిని అభివృద్ధి చేయండి అని చెప్పి ధర్నాలు చేశారు. కానీ వాళ్ళేం కొత్త కొత్త కోరికలు తీసుకురాలేదే, అలా ఏం చేయలేదండి వాళ్ళు గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టేలాగా. అలాంటి సామాన్య మహిళలు కూడా సోషల్ మీడియాలో ఎంత అసభ్యంగా మాట్లాడారండి. అమరావతి మహిళల వరకు వచ్చారు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తన సొంత చెల్లైనటువంటి షర్మిల గారి ఏదైతే వస్త్రాభరణాల గురించి కానీ లేదా ఆమె కట్టుకుంటున్నటువంటి చీర గురించి కానీ చేస్తున్నట్టు ఆ రాజకీయాన్ని గురించి కూడా విమర్శించినటువంటి. ఇక్కడ ఏంటంటే మహిళలు సామాన్య మహిళలు అనేది కాదండి. అరే మహిళల్ని ఏ రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడటం, సోషల్ మీడియాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు ఇలా ట్రోలింగ్ చేయటం, మాఫింగ్ చేయటం, ఇలాంటి వల్గర్ కామెంట్స్ పెడుతుంటే మామూలుగా కనుక విలువలు విశ్వసనీయత కలిగిన వ్యక్తి అయితే కట్టడి చేస్తాడు, ఇలాంటి ఎంకరేజ్ చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే ఒక సైకో ధోరణిలో అవన్నీ కూడా ఆనందిస్తూ నవ్వుతూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు బ్లైండ్ గా వాళ్ళని. వాస్తవానికి తన తల్లినే కోర్టుకు లాగిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. సొంత తోబుట్టుని, రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టుని పసుపు చేరగట్టుకుని ఆహ్వానం పత్రిక ఇవ్వడానికి వెళ్ళింది, పెళ్లి పత్రిక అని చెప్పి మాట్లాడావు. షర్మిల గారి పుటక గురించి విమర్శించావు. అంటే నీ తల్లి క్యారెక్టర్ నువ్వు తక్కువ చేసినట్టే కదా. ఇలాంటి దుర్మార్గుడు నీచుడు. మరి సునీత గారు సొంత తండ్రి చనిపోతే ఆవిడికి న్యాయం చేయాలి అని, మా తండ్రికి చావు కారణం ఎవరు అని చెప్పి ఆవిడ న్యాయం జరిపించండి అని అడిగితే ఆవిడ గురించి ఆవిడ భర్త గురించి ఎన్ని రకాలుగా నిందలేశారు, వాళ్ళ సోషల్ మీడియా ఏ రకంగా ఆవిడని విమర్శించింది అనేది ప్రజలందరూ మనం అంతా కూడా గమనిస్తూనే ఉన్నాము. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో ఎమోషనల్ గా మేము మాట్లాడామంటానికి కాదండి, ఇది ఒక్కసారి జరిగింది కాదు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కడే కాదు, గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కొడాల నాని గారు ఏం మాట్లాడారండి. 2019, 2020 అప్పుడు తిరుపతి ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరిగినప్పుడు టీడీపీ తరపున ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి పనబాక లక్ష్మి గారిని కూర్చుంటే లేవలేదు, ఆవిడేంటి ఎంపీ అని చెప్పి బాడీ షేమింగ్ చేయలేదా? వల్లభనేని వంశీ రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అతనికి బీ ఫామ్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి కృతజ్ఞత లేకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారితే మారొచ్చు, తప్పులేదు. కానీ దేవాలయం లాంటి శాసనసభలో తల్లి లాంటి భువనేశ్వరి గారి గురించి ఏం మాట్లాడారండి? అంటే మీకు ప్రజల అధికారాన్ని ఇచ్చింది ఎందుకు? అరే 5 కోట్ల మంది మీ మెసేజ్ ఏంటనేది చూస్తున్నారు. ఒక దేవాలయం లాంటి శాసనసభలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి మహిళలు వాళ్ళ వ్యక్తిగత దూషణల మీద రాజకీయ కక్షతో మహిళల మాన ప్రాణాలని మీరు రోడ్ల మీద పెడతారా? భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు, నారా బ్రాహ్మణి గారి గురించి విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి విమర్శించారు. పేర్ని నాని గారు విమర్శించలేదండి మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి. అమరావతి రైతుల్ని, అన్నం పెట్టే రైతన్నల్ని ఏమని మాట్లాడారండి వాళ్ళు, ఏమని సంబోధించారు? కనీసం వాళ్ళ అన్న మాటలు తిరిగి మేము చెప్పాలన్న మా సంస్కారం అడ్డొస్తుంది. ఒక మినిస్టర్ అయ్యుండి, వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అయ్యుండి ఏం మాట్లాడారండి రైతుల్ని? ఏం కొడుకులు అని చెప్పి సంబోధించాడు ఆయన? ఇవన్నీ మనం చూడలేదా? అంతెందుకండి, ఇవన్నీ చూసే కదా ప్రజలు మాడు పగిలేలాగా చంపెమ్మడి పెట్టి కొట్టినట్టు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. జరుగుతా ఉన్నా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇంత విమర్శలు వస్తా ఉన్నా, లేదంటే గతంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూసి ప్రజలు వారికి ఒక మ్యాండేట్ ఇచ్చినా ఇంత జరుగుతా ఉన్నా కానీ ఇప్పటికీ వాళ్ళు ఎలాంటి మార్పులు లేకుండా ఏదో ఇప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను అదే మాటలు కట్టుబడి ఉన్నాను, నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి తీరు అంటే వైసీపీ తీరుని ఎలా చూడొచ్చు? మీరు నిన్న గమనించినట్టయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీడియా ముఖంతో మాట్లాడి నేను స్టాండ్ తీసుకున్నాను, నేను చేసిన వ్యాఖ్యల మీద నేను మాట్లాడుతున్నాను అని చెప్పి తర్వాత ఆయన అంతా అయిపోయాక తలూపారు ఇంకా చాలే అని. ఆయన మాత్రం ఏం చేస్తాడండి, జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ పంపిస్తాడు, అక్కడ డూ అని ఉంటే డూ అనే చదవాలి, రూ అని సంబోధించకూడదు, వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటాం అంటే రాజకీయంగా వాళ్ళని వాళ్ళు సమాధి చేసుకున్నట్టే. అదే కదా ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు బలం ఇచ్చారు. ఇవాళ తనకి అవినీతి కక్ష సాధింపు రాజకీయాలు చేశాడు కాబట్టే అభివృద్ధిని అదం పాతాళంలోకి తొక్కేసి ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు కాబట్టే అదే ప్రజలు 11 సీట్లతో తనకి తీర్పిచ్చి కూర్చోబెట్టేశారు. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనోడికి మైండ్ పోయిందనమాట. మైండ్ పోయి బెంబేలు ఎత్తిపోయి ఆల్రెడీ సగం పిచ్చోడు, ఈ తీర్పుతో మొత్తం పిచ్చోడైపోయాడు. కాబట్టి పిచ్చోడు ఏం చేశాడు, నేను 2.0 అని చెప్పి కొత్తగా మళ్ళీ ఒక కొత్త బఫూన్ రూపంలో బయటకు వస్తాడు. దేనికి? నిందితుల్ని, నేరస్తుల్ని, వీళ్ళందరికీ బాధ్యతలుగా నేను ఉంటాను, రప్ప నరుకుతాను అంటున్నాడు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు మాజీలు ఏం మాట్లాడతారండి? అంపటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సెక్యూరిటీ ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగిస్తున్నారా? ర్యాలీలకేమో 100,000 మందితో వెళ్ళటము,
ఆ రోజున ప్రజలు ఇచ్చిన అధికారంలోనే పరదాలు అడ్డు పెట్టుకుని రయ్యని వెళ్ళిపోయేవాడు మనోడు. ప్రజలు అధికారం తీసేసేసరికి రపరప తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అదే ధోరణి రపరప తొక్కేస్తున్నాడు, నిమ్మకాయలు తొక్కేసినట్టు. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తుంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, అది గుర్తుంచుకోండి మీరు అంటున్నారు. మరి ఆ మాజీ ముఖ్యమంత్రికి తెలియట్లేదా తను ఒక ప్రజా ప్రతినిధి అని? ఏం మాట్లాడుతున్నాడు తను? రపరప నరుకుతారా? అందుకు కాదు ప్రజలు 2 చంపలు వాచిపోయేలాగా ఎమ్మెల్యేని చేసి కూర్చోబెట్టింది. ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా? ఇప్పుడు కూడానండి వాళ్ళ ధోరణి చూడండి. రాజకీయాలనేమో ఒక పొలిటికల్ టెర్రరిజం గా తీసుకొచ్చాడు వైఎస్ఆర్సీపీ పార్టీని. పొలిటికల్ టెర్రరిస్ట్ అది. పొలిటికల్ టెర్రరిజం పార్టీ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే ఈ పొలిటికల్ టెర్రరిజం కి ఆజ్యం పోసేలాగా మీడియాలను తీసుకొచ్చాడు, సాక్షి మీడియా. రీసెంట్ గా దేవతల రాజధాని, ఏ నాయకులు వాళ్ళ రాష్ట్రం గురించి ఇలా మాట్లాడరండి. ఇంత దౌర్భాగ్యం మనకే ఉంది. దేవతల రాజధాని మీడియా ముఖంగా 4th ఎస్టేట్ అయినటువంటి మీడియాలో ఏం మాట్లాడారండి? వేశ్యల రాజధానా? దాని గురించి వీళ్ళు జోకులు వేసుకుంటారా? మళ్ళీ ఆయన ఏమంటున్నారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు నా వల్ల భారతీరెడ్డి గారు బాధపడుతున్నారు, భారతీరెడ్డి గారు నిందలు మొయ్యాల్సి వస్తుంది, నా వల్ల భారతీరెడ్డి గారిని విమర్శిస్తున్నారు అంటే వీళ్ళ పార్టీలో ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య, ఆయన పిల్లల వరకే మహిళలు, మిగతా వాళ్ళు మహిళలు కాదు. మహిళల్ని విమర్శించటం కోసం మళ్ళీ ఆ సాక్షి అనేది ఒక వేదిక అవ్వటం నిజంగా మన దుస్థితి. అది ఇలాంటి వాళ్ళు అంటే ఇంట్లో జరుగుతున్నప్పుడు కొంత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈ సందర్భంలో కొంత వ్యతిరేకత రావడం జరుగుతుంది. ఇది పార్టీ పైన ఒక సామాన్య కార్యకర్త విమర్శిస్తేనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి తీసేసి అరెస్ట్ కూడా చేయించినటువంటి పరిస్థితి. ఒక ప్రజాప్రతినిధి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కనీసం ఇలాంటి విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది రైట్ అని చెప్పి వస్తున్నటువంటి విమర్శ. అంటే నిన్న మాట్లాడుతూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మా ఇంటి మీద దాడి చేశారు అని చెప్పి మాట్లాడారు. అంటే మీ ఛానల్ ముఖంగా నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి బీపీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నన్ను ఒక మాట అనేసరికి నా కార్యకర్తలకి బీపీ వచ్చింది, ఆ బీపీ వచ్చి కార్యాలయం మీద దాడికి వెళ్ళారు అని చెప్పి మాట్లాడారు. బీపీలు వాళ్ళకే కదండి, మాకు వస్తేగా. ఒక మహిళని, ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి మహిళని మీరు మీడియా ముఖంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఆవిడ రాజకీయంగా నిన్నేం విమర్శించారు? రాజకీయంగా విమర్శ చేస్తే నువ్వు ప్రజల్లోకి రా, ప్రజా వేదిక పెట్టు, నేను ఏం చేశానండి అవినీతి అని చెప్పి నీకు నిరూపించుకో, తప్పులేదు. అంతేగాని నువ్వు ఇవాళ రాజకీయంగా నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ నెల్లూరు రాజకీయాల్ని 10కి 10 టీడీపీకి తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన విజయవంతమైంది. వీటిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, ఈ విజయవంతం యాత్ర గురించి ఎవరైనా మాట్లాడుకుంటారేమో. నారా లోకేష్ గారు ఉత్తరాంధ్రని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ కంపెనీల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, 2026 కల్లా క్వాంటమ్ వ్యాలీ దాని విధానాలతో మొదలవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. రాయలసీమని పరిశ్రమల సీమగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వీటన్నిటి నుంచి జనాన్ని డైవర్ట్ చేయాలి అంటే గాంజా గ్యాంగ్ కు ఒకసారి మద్దతు అంటాడు, లాటరీలు అమ్మేవాడికి బెట్టింగులు చేసేవాడికి తేడా ఏంటండి? అతను చనిపోయిన సంవత్సరానికి మనోడు ఓదార్పు యాత్రలని బయలుదేరాడు. అప్పుడేమో ప్రజల్ని చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు, నిమ్మకాయలు తొక్కినట్టు తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మహిళల్ని దూషించటం. మొత్తంగా పెట్టి చూస్తే ఆ రోజు వైసీపీ ఇక్కడ దాడి చేయడం ఎంతవరకు తప్పు అయితే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడం కూడా తప్పే కదా. ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూనే ప్రశాంతి రెడ్డి గారు చాలా వాల్యుబుల్ గా మాట్లాడారు. రాజకీయంగా ఉంటే ఎదుర్కో, రాజకీయ విమర్శలు చేయాలంటే చెయ్యి, తప్పులేదు, కానీ ఒక పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా నువ్వు అని చెప్పి మాట్లాడుతూనే ఈ దాడులు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే, మేమైతే దాడుల్ని మేము ఎంకరేజ్ చేయము అని చెప్పి వాళ్ళు మాట్లాడారే. మీడియా ముఖంగా ఆవిడ మాట్లాడారు, ఈ దాడుల్ని ఖండిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పారు. కాకపోతే ఏంటంటే సామాన్య ప్రజలకు ఉంటది కదండి, అరే ఒక ఎమ్మెల్యేకే ఆత్మరక్షణ లేనప్పుడు మాలాంటి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అంటే, మాకు రావా బీపీలు, నేను నిలబడి ఉంటాను నా వ్యాఖ్యలకి అని చెప్పి మాట్లాడాడు. నువ్వు నిజంగా దమ్ముంటే, నువ్వు నిలబడి ఉంటే నీకు దేహశుద్ధి అదే మహిళలు చేసేవాళ్ళు, డెఫినెట్ గా చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ మీద మా అందరికీ నమ్మకం ఉందండి. డెఫినెట్ గా చట్టం దానిపైన అది చేసుకుంటూ పోయింది. జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధింపు రాజకీయాలు చేయరు. ఆయన చట్టాన్ని గౌరవిస్తారు, చట్ట ప్రకారమే శిక్షలు వేస్తారు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మనం చూసుకుంటే కూడానండి నేచర్ లా అనేది ఒకటి ఉంటుంది. మన భారతదేశంలో రామాయణం, మహాభారతం ఈ రెండిట్లో చూసుకుంటే కూడా మహిళల్ని, స్త్రీ జోలికి వెళ్ళిన వాడు చరిత్రలో కుక్క చావు చచ్చిపోయాడు. 100 మంది కౌరవులు కూడా కుక్క చావు చావటం మనం చూసాము. 10 తలల రావణాసుడు పరిస్థితి ఏమైపోయింది ఒక సీతాదేవిని ఇచ్చేసినందుకు అనేది మనం అందరం చూసాము. కాబట్టి మన పురాణాలు చాలా గొప్పవి. మన భారతదేశంలో ఖచ్చితంగా నేచర్ దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇది సందర్భం అని కాదండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్స్ ఉండేవారు. వాళ్ళందరికీ నాయకుడు ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్.
వాళ్ళు ఉగ్రవాదులు. ఇక్కడ ఆర్థిక ఉన్మాదులు, నేరపూరితమైన రాజకీయ వ్యక్తులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం శిక్ష వేయటం కొంచెం ఆలస్యం అవుతుందేమో, కానీ పంచభూతాల నుంచి మాత్రం శిక్ష డెఫినెట్గా వస్తుంది. వాళ్ళ నాన్నగారికి అదే జరిగింది, ఇతగాడికి అంతకన్నా ఇంకెక్కువే జరిగింది.